ఉద్ధవుడు విదురునితో ఇంకా ఇలా అంటున్నాడు. శ్రీకృష్ణుడు తన ఆకృతిని ధరించి ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో దర్శనమిచ్చాడు. ఆ యాగానికి వచ్చిన వారందరూ ఆ మంగళకరమూర్తిని పరమాసక్తితో చూచి వర్ణించారు. ఆ దేవుని సుందరమూర్తిని కన్నార్పక చూశారు కదా. విదురా, ఎన్నో ఆపదలు అనుభవిస్తూ మనసులు కలత చెందుతుంటే కారాగారంలో దుఃఖపడే దేవకీ వసుదేవుల వద్దకు వెళ్ళి భక్తితో నమస్కరించి, తల్లిదండ్రులారా, నేను ఉన్నా కూడా మీరు కంసుడు పెట్టే కష్టాలతో బాధపడుతుంటే పూనుకుని శత్రువును చంపలేక ఉపేక్షించిన నా తప్పు క్షమించి ప్రసన్నులు కావలసింది అని పలికిన ఆ దేవదేవుని మధుర వాక్యాలు గుర్తు చేసుకుని నా మనస్సు ఎంతో కలత చెందుతుంటుంది. మురుడనే రాక్షసుని సంహరించినవాడు, సర్వవ్యాపకుడు, పరమానంద స్వరూపుడు, నందకుమారుడు, మందర పర్వతం ధరించిన శ్రీకృష్ణుని నేనెంత మందమతినైనా మనస్సులో మరిచిపోగలనా? విమలమతి దళపనెవ్వని బొమముడి మాత్రమున నిఖిల భూదేవి భారము వాయునట్టి హరిపద కమలమరందంబు గ్రోలు గనుడెవ్వాడో. ఆ పరమాత్మకు అనుభవములు చిట్లించినంత మాత్రాననే నిర్మల మనస్సులో స్మరిస్తే చాలు, సమస్త భూభారం తొలుగుతుంది. అలాంటి శ్రీకృష్ణుని పాదపద్మ మకరందం ఆస్వాదించే మహాత్ముడెవడో గదా. జై శ్రీకృష్ణ.